కేటీఆర్ పై దాడి కేసులో అరెస్ట్ 23 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బైన్సలో రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ ప్రసంగించక ముందే కొంతమంది నిరసన తెలిపారు. కేటీఆర్ వాహనంపై టమాటాలు విసిరారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. కేటీఆర్ మీటింగ్ లో ఆందోళన చేసిన వాళ్ళు వాహనంపై దాడికి పాల్పడిన 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 4గురిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలాట ఈడ సగం ఉండే ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బైంసా చాలా సున్నితమైన ప్రాంతమని, ఎవరు రెచ్చగొట్టే అసత్య ప్రచారాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మొద్దని, గొడవలకు పాల్పడొద్దని సూచించారు. అందరూ సమన్వయం పాటించాలని ఎస్పీ కోరారు. మొత్తానికి చిన్న చిన్నగా ఆదిలాబాద్ ప్రాంతము మతతత్వ కేంద్రంగా, మతోన్మాదుల కేంద్రంగా మార్చడానికి పూనుకున్నారు. ఇక్కడ చూడుర్రి, కేటీఆర్ మీటింగ్ జరుగుతుంది. వీళ్ళు ఎందుకు కాషాయం కట్టుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ టమాటా తోటి శ్రేస్తాను. అసలు అయ్యప్ప స్వాములు కావచ్చు, హనుమాన్ మాలలు వేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకేవాళ్ళన్నా మన హిందూ సోదరులు, మీకు రాజకీయాలతో ఏం సంబంధం? మీకు అసలు మీరు దేవుడిలో బతుకుతున్నారు, దేవుడి కోసం మాలలు వేసుకున్నారు. దేవుడికి మీకు సంబంధం ఉండాలి, కానీ ఈ రాజకీయాలకు మీకేం సంబంధం? అంటే ఖచ్చితంగా వీళ్ళు ఒరిజినల్ స్వాములు కాదు, బీజేపీ పంపించిన పేడ్ ఆర్టిస్టుల కింద వీళ్ళని చూడాలి. అరే మొన్న అక్కడ ఆదిలాబాద్ లో స్కూల్ మీద రౌతులు ఇసిరేసింది హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళే. వాళ్ళు ఒరిజినల్ హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళ నిజంగా బీజేపీ పైసలు ఇచ్చి హనుమాన్ మాల వేసుకొని పోయి లొల్లి చేయమంటనా? ఇట్లా మీరు చేస్తే ఏ దేవుడు ఏ దేవత కూడా మేము క్షమించదు. ఇట్లనా? మెల్లమెల్లగా తెలంగాణలో ఒక ప్రాంతం మొత్తం మత ఉన్మాదంగా ఉన్నది. బైంసా అప్పంచెల్లి ఆదిలాబాద్ ప్రాంతంలో మతం 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 మతం. కేటీఆర్ మీద టమాటాలు ఇసిరేసేదాకా తెలంగాణ ప్రాంతం వచ్చిందంటే, ఆదిలాబాద్ ప్రాంతం వచ్చిందంటే, ఇక మతం ఏ రకంగా మెల్లగా వేలు పూనుకపోతుందో అర్థం చేసుకోవాలి. ఇది రానున్న రోజులలో ఈ పిచ్చి ఇట్లనే వస్తే మొత్తం మన యువకుల మైండ్ మొత్తం ఆగమైపోతుంది. కాబట్టి తీసుకుపోయి దంచురు, వీళ్ళను దంచా లోపలేయ్యి. 23 మంది కాదు, 20,000 మంది ఇట్లా ఉన్నా కూడా ఒక్కొక్కరిని దంచి లోపలేయ్యి. ఇదా పిచ్చి, ఇదా ఉన్మాదం. ఒక పొలిటికల్ లీడరు ఆయన పోయి ప్రచారం చేసుకుంటే మతోన్మాదులు వచ్చి దాడి చేస్తారా టమాటాలతోటి? ఏ మతాన్ని రెచ్చగొట్టింది కేటీఆర్? అసలు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు మతాల గురించి మాట్లాడటోళ్ళేనా? ప్రజాస్వామ్యవాదులు ఎవడన్నా మతం గురించి మాట్లాడతాడా? కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇది నిర్మల్లో ఉన్న ప్రజలు దయచేసి ఈ స్వాముల రూపంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బీజేపీ మైకంలో ఉన్న వాళ్ళని కాస్త ఎప్పటికప్పటికి మీరు గుర్తించండి. వాళ్ళ మైకంలో మీరు పడకండి. అయ్యప్ప స్వాములు కావచ్చు, లేకపోతే హనుమాన్ మాల వేసుకున్నట్టు కావచ్చు, దయచేసి మీరు దేవుళ్ళను మొక్కండి. కానీ దేవుళ్ళని ఎవరైనా కించపరిస్తే మీరు కాదు, దేవుడే చూసుకుంటాడు. మీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు. అసలు మీకు రాజకీయాలకి ఏం సంబంధం అయ్యా? స్వామి మాల వేసుకున్నారు అంటే మీలో ఉన్న పాపాలను కడుక్కోవడానికి మీరు మాల వేసుకొని రోజు దేవునిలో ఉండి ఆరాధిస్తారు. అటువంటి వాళ్ళు మీరే రాక్షసులుగా మారి ఇతరుల మీద దాడి చేయాలనుకుంటే ఎట్లా? అది దేవుడు క్షమిస్తారా? మీ పాపాలను కట్టుకోవడానికే మీరు మాల వేసుకుంటా అంటే, మీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికే ఆ కొన్ని రోజులు మీరు దేవుల్లో ఉంటా అంటే, మళ్ళీ మీరు రౌతులు పట్టుకొని గొడ్డలు పట్టుకొని కట్టెలు పట్టుకొని పోతానంటే మీలో రాక్షసత్వం ఉన్నదా దైవత్వం ఉన్నదా? లోపల దేవుడు ఉన్నాడు, ఎవరికి ఇట్లా రాక్షసంగా సైకోల్లాగా చేయరు. దైవత్వం లోపల ఉన్నదంటేనే ఎదుటోడు ఎంత చెడు చేసినా వాడిని ప్రేమతో మార్చి వాడిని ప్రేమతో దగ్గర తీసుకోవాలి. అది దైవత్వం. ఇది చాలా డేంజరస్. వీళ్ళని తప్పకుండా శిక్షించవలసిందే.